ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూ సిరీస్ ని బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు. బైబిల్ సమయం, గంభీర సమయం, వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం, గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన ప్రియ చెల్లి మంద ప్రేమాబాయికి మా హృదయపూర్వక నిండు వందనాలు. దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని దీవించునుగాక. షీ ఈజ్ ఫ్రమ్ పిప్పర, గణపవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. అమ్మా, మన బిడ్డలు కానీ ఇంట్లో ఎవరైనా బయట ఉంటే దయతో వారిని కూడా పిలువండి. ఇంటెల్లిపాది దేవుని వాక్యాన్ని వినడం ఇంటికి ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో చాలామంది చెల్లెండ్రు, బిడ్డలు బయట ఉద్యోగం చేస్తున్న వారు ఇంటికి వస్తే వెంటనే టీ కానీ కాఫీ కానీ ఇచ్చి దేవుని వాక్యాన్ని వినేటట్టుగా వీలును కల్పిస్తారు. అట్టి బిడ్డలను దేవుడు తప్పనిసరిగా దీవిస్తారు. నా ప్రియ బిడ్డలారా, అందరూ కలిసికట్టుగా దేవుని వాక్యాన్ని వినడం మనకెంతో ఆశీర్వాదకరం. సాతానుడు ఇండ్లలో చొరబడి ఇండ్లలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, కొట్లాట, పోట్లాట. బిడ్డలు ఏమి చేయాలో తెలియక రాత్రుల్లో ఎప్పుడో వస్తున్నారు బిడ్డలు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, బిడ్డలారా, ఇంట్లో పరిస్థితులు మాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుచేతనగా అది మీ ఇల్లు కాబట్టి మీ ఇంటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బిడ్డలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన బిడ్డలు పాడవడానికి కారణం స్నేహాలతో పాటుగా ఇంట్లో ఉన్న మనమేమో అని గ్రహించి జ్ఞానయుక్తంగా, ఆధ్యాత్మికంగా బిడ్డలను పెంచాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. రోమిలకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము చాలా శ్రేష్టమైన అధ్యాయం. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని మేము ప్రారంభించాం. కొన్ని వచనాలు మేము ముగించాము నాయనా. మిగిలిన వచనాలు ధ్యానం చేస్తూ ఉండగా
మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. మా యొక్క సొంత తెలివితేటలతో కానీ జ్ఞానంతో కానీ మీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోలేము నైనా మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కాగలిగిన కృప అనుగ్రహించమని అడుగుతున్నాను. అయినా ఇంకా మా బిడ్డలకు రిజల్ట్స్ రావాలి. ఆ రిజల్ట్స్లో మంచి ఫలితాలతో మా బిడ్డలు పాస్ అయ్యే కృప దయచేయమని అడుగుతున్నాం. ఎంబీబీఎస్ ఇంకా వైద్య కోర్సులకు, ఇంజనీరింగ్ ఆయా కోర్సులకు నాయన వెళ్ళవలసిన బిడ్డలను దీవించండి ప్రభువా. యూనివర్సిటీస్లో, కాలేజెస్లో చదువుతున్న బిడ్డలను కూడా దీవించండి. వయస్సుకు వచ్చిన బిడ్డలను దీవించండి. వారి వివాహాల్లో సహాయపడండి నాయనా. జూన్ నెలలో కొన్ని వివాహాలు ఉన్నాయి, జూలై నెలలో కొన్ని వివాహాలు ఉన్నాయి. మాకు తెలిసిన వారికి వారిని దీవించుమని అడుగుతున్నాను నాయనా. వారి యొక్క ప్రతి అవసరత మీ కృపలో నుంచి తీర్చుమని అడుగుతున్నాం ప్రభు. చేరువచ్చిన ప్రియులందరినీ మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోని సత్యాలను మాకు అర్థం చేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మనము గత పాఠంలో రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదివాం. 7వ వచనాన్ని చదువుతున్నాను. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. అందుకే దావీదు ఉద్దేశంలో ఏది ధన్యమైనదో అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక్కడ 32వ కీర్తన 1-2 వచనాలు చూచినట్లయితే మనకు అర్థమవుతుంది. బైబిల్ ఉన్నవారు చూడండి. ఇక్కడ దావీదు భక్తుడు 32వ కీర్తనను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 32వ కీర్తన 1వ వచనాన్ని చదువుతున్నాను. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. 2వ వచనాన్ని కూడా చదువుతున్నాను. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంత మంచి మాటలండి ప్రియులరా. మన యొక్క జీవితాలలో ఎన్నడూ కూడా కపట బుద్ధి ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి మానవుడు ఏదో రీతిగా పాపం చేయడానికి, అతిక్రమం చేయడానికి అవకాశం ఉంది. ఈ అతిక్రమాలకు పరిహారము, మనం చేసిన పాపాలకు క్షమాపణ యేసు ప్రభు వారు చిందించిన రక్తంలో ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎవని పాపములు క్షమించబడతాయో వాడు ధన్యుడు అని పౌలు గారు యూదులతో చెబుతున్నాడు. మన పాపాలు క్షమించబడాలి. యూదులకే కాదు, సర్వ మానవాళి పాపాలు క్షమించడానికి యేసు ప్రభువారు తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చారు. ధర్మశాస్త్ర ప్రకారమైతే పాపములకు క్షమాపణ లేదు. మీకు తెలుసు ఆ సత్యం. ధర్మశాస్త్రానికి పాపములు క్షమించే అధికారం లేదు, లేక పాపములు క్షమించబడవు. ధర్మశాస్త్ర ప్రకారం 2 శిక్ష అనుభవించాలి. నిర్గమాకాండం 22వ అధ్యాయము 7వ వచనం మీరు చూడండి. ఒకడు సొమ్మైనను సామానునైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగు వానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన యెడల వాడు దానికి 2 అచ్చుకొనవలెను. కాబట్టి దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు. నా ప్రియులర, నీతిమంతుడు దోషులని తీర్పు తీర్చువాడు యెహోవాకు హేయులు. కాబట్టి మన యొక్క జీవితాలలో యథార్థముగా జీవించడం నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం
సెలవిస్తుంది. అబ్రహాము, దావీదు ఇద్దరు భక్తులకు ఒకే రకమైన అనుభవాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నీతి అనేది క్రియలు లేకుండా ఆపాదించబడింది. నీతి అనేది, విశ్వాసము అనేది పాపపు ఒప్పుకోలు కంటే గొప్పది. పాపాన్ని మనం ఒప్పుకుంటాం కదూ. ఆ సమయాల్లో కొన్ని సంఘాల్లో ఆల్టర్ దగ్గరికి వెళ్ళి వారు రొట్టె రసము తీసుకోవడానికి ముందుగా పాపపు ఒప్పుకోలు చేస్తూ ఉంటారు. నేను ఏదైనా చెబితే అది విమర్శలా ఉంటుంది. నేను విమర్శ చేయడానికి నేనెవరినండి? మీరే ఆలోచించాలి. మీరు అక్కడికి వెళ్ళి మోకరించి రొట్టె రసం తీసుకుంటారు. మళ్ళా ఇంటికి వచ్చిన తరువాత ఆ వారం దినాల్లో మరలా ఏమి చేస్తారో మీరే ఆలోచించాలి. భార్యతో పోట్లాట, భర్తతో పోట్లాట, ఇంట్లో పోట్లాట, బయట పోట్లాట, నమ్మకం లేని స్థితి. నా ప్రియ బిడ్డలారా, ఇవి ఈ దినాల్లో ఆచారాలు అయిపోయినాయి, అలవాట్లు అయిపోయినాయి. వాక్యమే మన జీవితంలో, వాక్యము జీవించాలి. వాక్యము పరిశుద్ధమైనది. ఆ వాక్యాన్ని అంగీకరించిన వారు పరిశుద్ధమైన రీతిగా జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము సున్నతి ద్వారా నీతిమంతునుగా తీర్చబడలేదు అనేది సత్యం. ఈ సత్యాన్ని అతడు యూదులకు చెబుతున్నాడు. 32వ కీర్తన 10-11 వచనాల్లో యెహోవా యందు నమ్మికయించు వానికి కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి అంటున్నాడు దావీదు మహారాజు. ప్రభువు చేత నిర్దోషి అనిపించుకున్నవాడే ధన్యుడు అని దావీదు మాటలు పౌలు గారు యూదులకు గుర్తు చేస్తున్నాడు. అది ఆనాటి కాలంలో యూదులు, ఈనాటి కాలంలో మనకు ఇది వర్తిస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని నేను చెప్తాను. ప్రియులారా, దావీదు ధర్మశాస్త్రము కాలంలో ఆయన జీవించాడు. కానీ ఈడ అబ్రహాము భక్తుడు ధర్మశాస్త్ర కాలంలో జీవించలేదు. తరువాత 400 సంవత్సరాలకు మోషే భక్తుడి ద్వారా ధర్మశాస్త్రము వచ్చింది. ధర్మశాస్త్రము ముందుగా ఉన్న ఒక వ్యక్తిని, ధర్మశాస్త్రమునకు లోనైన ఇంకొక వ్యక్తిని, ఇద్దరు వ్యక్తులను తీసుకొని, అనగా దావీదు భక్తుని లేక అబ్రహాము భక్తుని, అబ్రహాము భక్తుని, దావీదు భక్తుని ఇద్దరిని తీసుకొని ఈ గొప్ప సత్యాన్ని పౌలు గారు విశదీకరిస్తున్నారు. సున్నతికి ముందుగా ఉన్నవాడు అబ్రహాము భక్తుడు, సున్నతి తరువాత ధర్మశాస్త్రము తరువాత వచ్చినవాడు దావీదు భక్తుడు. ఈ సత్యాలు మనము అర్థం చేసుకోవాలి. దావీదు ధర్మశాస్త్రము క్రింద జీవించినప్పటికీ ధర్మశాస్త్రము అతనిని రక్షించలేకపోయింది. ధర్మశాస్త్రములో ఉన్నవాడు బెత్షెబాను, ఊరియా భార్యను ఆమె స్నానం చేస్తుండగా చూచాడు. అతని కన్నులు తిప్పుకోవాల్సింది. ఎవరో నా అధికారం క్రింద ఉన్న ఒక అమ్మాయి స్నానం చేస్తుంది, మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్త పడవలసిన దావీదు ఆమెతో పాపం చేశాడు. ఆమెతో పాపం చేశాడు సరిగదా, ఆమె భర్తను చంపించాడు. వ్యభిచారము, నరహత్య, అబద్ధము, ఎన్ని పాపాలండి. వాక్యం వింటున్నా ప్రియులరా, అనేక పర్యాయాలు మన జీవితాల్లో కూడా
పాపం వెంబడి పాపం చేస్తూ నిత్య నరకాగ్నికి మనం పయనిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని గమనించాలి. నాతాను భక్తుడు ప్రశ్నించాడు, ఆ మనుషుడు నీవే కదా? దావీదు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా దావీదు అన్నాడు, ఎస్, ఆ మనుషునే నేనే. తన పాపమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఈ రక్తమాంసాలతో ఉన్నాము కాబట్టి పాపము చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా యవనస్తుల యొక్క జీవితంలో వ్యభిచారం, దొంగతనము, ఆయా దురలవాట్లు యవన ప్రాయంలో ఉండడానికి అవకాశం ఉంది. ముసలి ప్రాయంలో కూడా చేయలేని పరిస్థితుల్లో కూడా దుష్ట ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది. నా ప్రియ బిడ్డలారా, ఏది ఏమైనప్పుడు కూడా ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే క్షమించే దేవుడు మనకున్నాడు అనే సత్యాన్ని ఈ రాత్రి గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ రీతిగా క్షమాపణ అడగడం ద్వారా ఆయన క్షమిస్తున్నాడు కదా అని మాటి మాటికి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు తెలిసిండు కూడా పాపం చేశాను, నన్ను క్షమించు అని మాటి మాటికి ఆ పాద సన్నిధికి వెళ్ళడం అది అలవాటు కాకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను చదువుతున్నాను, ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడెను అనుచున్నాం కదా. మంచిది, అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. అబ్రహాము కాలంలో సున్నతి లేదు. అబ్రహాముకు 400 సంవత్సరాలు అయిన తదుపరి సున్నతి వచ్చింది. ఆ సున్నతి కాలంలో వాళ్ళు పాపం చేస్తూ వచ్చినప్పుడు కూడా ఆ ప్రియ ప్రభు వారిని క్షమిస్తూ వచ్చాడు. సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి అతడు ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గలవారికి తండ్రి అవుటకు అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి ఆగుటకు అతడు ఆ గురుతు పొందెను. విన్నారు కదూ నా ప్రియ బిడ్డలారా, దావీదు భక్తుడు ధర్మశాస్త్రం కింద జీవించినప్పటికీ ధర్మశాస్త్రము అతనికి రక్షణ ఇవ్వలేదు అని చెప్పాను. అందుచేతనే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు చెప్పాడు. దావీదు మన వంటి మనుషుడే కాబట్టి, అతడు మన బలహీనతలు కలిగిన వాడు కాబట్టే అతడు పాపం చేశాడు. దేవుడు దావీదును క్షమించాడు. దేవుడు నిన్ను కూడా క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు ఈ రక్షణ అనుభవంలోనికి, దేవుడు నిన్ను క్షమించే అనుభవంలోనికి రాకపోతే ఇది ఏ అనుకూల సమయం, ఇది ఏ అట్టి రక్షణ దినం, అట్టి పాప క్షమాపణ సమయం. ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 51వ కీర్తనలో దావీదు పశ్చాత్తాపము వ్రాయబడి ఉంది. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు ధన్యుడు అని ఆ మహాభక్తుడు పలికాడు. మన అతిక్రమాలను క్షమించే ఆ ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను
జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు నిజంగా ఆశీర్వదించబడిన వారు అనగా ఆయన యొక్క రక్తంలో శుద్ధీకరించబడిన వాళ్ళే ఆశీర్వదించబడిన వారు. ఎవరిని ప్రభు నిర్దోషులుగా ఎంచునో వారే పవిత్రపరచబడిన వారు అనే వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వచనంలో అనగా 9వ వచనంలో పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమిటి అనగా, ధర్మశాస్త్రము వచ్చిన తరువాత దావీదు భక్తుడు నిర్దోషిగా దేవుని చేత ఎంచబడ్డాడు. మరి ధర్మశాస్త్రానికి ముందు ఉన్న అబ్రహాము గారి యొక్క సంగతి ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే పౌలు గారు ఈ వచనాన్ని చెబుతున్నారు. దావీదు భక్తుడు సున్నతి చేయించుకున్నాడు, అబ్రహాము భక్తుడు సున్నతి చేయించుకోలేదు. సున్నతి ఎవరిని రక్షించదు. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకున్న వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. అబ్రహాము సున్నతి చేయించుకొనక ముందే అబ్రహాము నిర్దోషిగా ఎంచబడినాడు. అబ్రహాము నిర్దోషిగా ఎంచబడ్డాడు. మన యొక్క జీవితాలలో కూడా సున్నతి పొందడం, సున్నతి పొందకపోవడం ఇవి ముఖ్యం కాదు అనే సత్యాన్ని మనము గ్రహించాలి. అబ్రహాము సున్నతి పొందక ముందే ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహాము దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాము సున్నతి పొందాడు. దానికి ముందుగానే ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలోనే అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. కాబట్టి రక్షణకు ధర్మశాస్త్రంలో సున్నతి కానీ అది ప్రాముఖ్యం కాదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 13వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అతడు లోకమునకు వారసుడు అగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలుగులేదు గాని విశ్వాసం వలన నీతి మూలముగానే కలిగెను. 14వ వచనం, ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఎలాగనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. అబ్రహాము సున్నతి పొందక మునిపే దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. అంతేగాని ఒకటి కలుపకూడదు, ఒకటి తీసివేయకూడదు దేవుని వాక్యంలో నుంచి. దేవుని యందలి నమ్మిక ముఖ్యమని గ్రహించాడు పౌలు గారు. అవును, ధర్మశాస్త్రంపై దేవుని నీతి ఆధారపడితే ఇంకా విశ్వాసం ఎందుకు? ఆలోచించండి. ఏ విధముగా జీవించినా పర్వాలేదు, ఏదో సున్నతి లేక కొన్ని మంచి క్రియలు చేస్తే సరిపోతుంది అని అంటే లాభం లేదు నా ప్రియులారా. అన్ని గొడవలే మరి యొక్క జీవితంలో వస్తూ ఉంటాయి. ఈ దినాలలో కొంతమంది ఈ సిద్ధాంతాన్నే కట్టుబడి దాన ధర్మాలు చేస్తూ ఉన్నారు, పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు వెళుతూ ఉన్నారు. నేను ముగిస్తున్నాను. కాబట్టి సున్నతి పొందకపోయక ముందు, సున్నతి లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. సున్నతి పొందినప్పటికీ కూడా దావీదు పాపం చేశాడు. నా మాటలు గ్రహించాలి. సున్నతి పొందడం వలన, సున్నతి పొందకపోవడం వలన ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఆయన యందు విశ్వాసము ప్రాముఖ్యము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం.
కాబట్టి మన యొక్క జీవితాల్లో ఆ ప్రియ ప్రభు యందు మనము విశ్వాసం ఉంచాలని నేను మనవి చేస్తున్నాను. నిన్నటి పాఠంలో నేను చెప్పానో లేదో నాకు సమంగా గుర్తులేదు. ఫెయిత్ అనగా విశ్వాసం. FAITH, ఫెయిత్. F ఫర్, A ఆల్, I T ట్రస్ట్, H క్యాపిటల్ H తో హిమ్. ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్ ఈజ్ ద ఫెయిత్. ప్రతి విధమైన పరిస్థితుల్లోనూ మనము ఆ ప్రభునందు విశ్వాసం ఉంచే అనుభవంలోనికి రావాలని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఇంకా కొద్దిగా రేపటి పాఠంలో నేను వివరిస్తాను. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యం చెప్పబడిన మేరకు ఆ వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం జీవించటానికి తీర్మానం చేసుకునే మనవి చేస్తూ మిమ్మల్ని నిండారుగా దీవిస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూ సిరీస్ ని బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు